హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు ఒక డిఫరెంట్ ప్లేస్ గురించి తెలుసుకుంటున్నాం. అదొక టెంపుల్ అనమాట. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది ఒక ప్లేస్ ఉందని, ఇది ఒక టెంపుల్ పేరు. అదేంటి అంటే గణపతి పూలే అనమాట. ఇది మనకి ముంబై దగ్గరలో ఉన్న రత్నగిరి అనే ప్లేస్ కి నియర్ బై ఉన్న ప్లేస్ అనమాట. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఏమేమి చూడొచ్చు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. సో కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయకుండా. కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మేము చేసిన కంటెంట్ కాకుండా మీకు ఏదైనా సపరేట్గా టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే ఆ ప్లేస్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకోసం కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గణపతి పూలే ఎలా రీచ్ అవ్వాలి అంటే కనుక మీరు ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అయితే మీకు ముంబైకి అవైలబిలిటీ ఉంటాయి. సో ముంబై రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం రత్నగిరి అనే రైల్వే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సో మనకి అక్కడికి ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉండవు. సో ఓన్లీ ట్రైన్ లేదంటే రోడ్ ట్రాన్స్పోర్ట్. మనకి ముంబై నుంచి ఇక్కడికి అరౌండ్ 8 to 9 hours జర్నీ ఉంటుంది అనమాట. సో ఈ రత్నగిరి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి గణపతి పూలేకి మనకి అరౌండ్ ఒక ½ an hour to 1 hour టైం పడుతుంది జర్నీ. సో ఈ ప్లేస్ కి రీచ్ అవ్వగానే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ టెంపుల్. ఈ టెంపుల్ కరెక్ట్ గా మనకి బీచ్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో టెంపుల్ బయట నుంచి మనం చూస్తే ఎదురుగా మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ కి ఒక సపరేట్ స్టోరీ కూడా ఉంది. సో చాలా మంది చాలా స్టోరీస్ చెప్తుంటారు. అందులో ఇది ఎక్కువ మంది చెప్తుంటారు అనమాట. సో అంత పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఇక్కడ ఈ కొండ అడవిల మధ్యలో వినాయకుడికి పూజ చేసుకుంటూ ఉండేవాడంట. సో అలాగా తను పూజ చేసుకొని సాయంత్రం పూట అలా బయట తిరిగే టైంలో ఒక ప్లేస్ లో వినాయకుడు నేను ఉన్నాను, ఇక్కడికి వచ్చి పూజ చేయని చెప్పేసి తనకి కల్లో చెప్పారంట. సో అక్కడికి వచ్చే టైంకి అక్కడ ఒక వినాయకుడు విగ్రహం ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇది మట్టితో ఏర్పడిన స్వయంభూ విగ్రహం అనమాట. సో ఈ టెంపుల్ ఈ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. మనకి అన్ని చోట్ల ఉండేలాగా నీట్ గా ఉండదు కానీ ఆర్కిటెక్చర్ ఇది, ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఫామ్ అయింది కదా. సో ఇది కొంచెం అనీవెన్ గా అలా ఉంటది. కానీ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే మామూలుగా మనకి ప్రతి గుళ్ళో ఏంటి అంటే వినాయకుడి విగ్రహానికి ఆనుకొని మూషికాసురుడు బొమ్మ ఉంటది కదా. కానీ ఇక్కడ ఏంటి అంటే వినాయకుడి విగ్రహానికి ఎదురుగా ఉంటది అనమాట. కొంచెం దూరంలో ఈ మూషికాసురుడు విగ్రహం కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉంటది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఏం చెప్తుంటారంటే ఈ మూషికాసురుడు చెవులో వెళ్ళి మీ కోరిక ఏదైనా ఉండి కోరుకొని మీరు మొక్కుకుంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నమ్ముతుంటారు. సో మీరు కూడా వెళ్తే మీ కోరికలు కోరుకొని మీ కోరికలు నెరవేరాలనుకుంటున్నాను. సో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఆ టైంలో అతను ఏంటంటే నార్మల్ గా పూజ చేసుకునేవాడు. తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ నమ్మకం వచ్చి ఇక్కడ బాగా టెంపుల్ కట్టించారంట. సో ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకోటి అంటే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట టెంపుల్. సో ఈ ఆర్కిటెక్చర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మన నార్మల్ టెంపుల్స్ లా కాకుండా. సో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అయితే. ఇంకొకటి ఏంటి అంటే ఈ టెంపుల్ బయట ఉన్న బీచ్ వ్యూ. సో ఈ బీచ్ లో మనకి వాటర్ రైడ్స్ ఉంటాయి, ప్లస్ బోట్ రైడ్స్, బనానా రైడ్స్, మనకి అలా డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో బీచ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఇసుక సిల్వర్ కలర్ టైప్ లో ఉంటది అనమాట. సిల్వర్ కలర్ లో షైన్ అవుతున్నట్టుగా ఉంటది. సో ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. మీరు ఇక్కడ సన్సెట్ ని సన్ రైజ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తే అసలు సూపర్ గా ఉంటది. ఈవినింగ్ టైంలో ఆ సన్సెట్ టైంలో కూడా ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇవే ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్స్. సో ఇక్కడతో మనకి ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్.